హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ముందుగా మన ఇండియాలో ఎలక్షన్స్ అయితే చాలా గ్రాండ్గా జరిగినాయి. ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోదీజీ గారికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో అఖండ విజయంతో గెలిచినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి మనందరం ఓటు వేసి గెలిపించి మన పవన్ కళ్యాణ్ సార్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మన మోడీ సార్కి ఎంతో హ్యాపీగా అయితే ఉన్నామండి. ఈ ఆనందాన్ని మీతో కూడా పంచుకోవాలనేసి ఈరోజు అయితే మేము మంచి స్పెషల్ బిర్యానీ అయితే చేయబోతున్నామండి. సో అదేంటంటే భీమవరం రాజుగారి చికెన్ పలావ్ అయితే చేయబోతున్నామండి. సో అది మీరు చూసి ఎంజాయ్ చేసి తింటారు. మీరు ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఒకసారి టేస్ట్ చేసి ఆ రుచిని ఆస్వాదిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా, పదండి. అన్ని రెడీగా పెట్టుకున్నానండి. సో ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందామండి. ఫస్ట్ ఈ రాజుగారి పలావ్కి అయితే మసాలా ఇంపార్టెంట్ కనుక మసాలా ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకుందామండి. ముందుగా అయితే అల్లం వెల్లుల్లిపాయలు వేసుకుందాం, కొబ్బరి, కొంచెం ఫ్రైడ్ ఆనియన్, కొంచెం టమాటా, మీ మసాలా దినుసులండి. ఇవన్నీ కూడా మసాలా దినుసులు, లవంగా చెక్క అవన్నీ, దాల్చిన చెక్క అవన్నీ ఉంటాయి కదండి. గరం మసాలా మొత్తం అన్ని వేసేసుకుంటున్నాము. సోంపు, జీలకర్ర, మిరియాలు అన్నీ కూడా, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం పచ్చిమిరపకాయలు. ఈ రాజుగారు చికెన్ పలావ్కి అండి ఇదే మెయిన్ మసాలా అండి. మసాలాలన్నీ మిక్సీలో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మనం మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. అయితే మిక్సీ పట్టుకొని వచ్చేసానండి. ఇదే మెయిన్ మనకి బిర్యానీ పలావ్ టేస్ట్ రావాలంటే ఇదే మసాలా అండి. సో పట్టేస్తాం కదా. ఇప్పుడు మనం బిర్యానీ స్టార్ట్ చేస్తాం పదండి. 3.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, 1 kg చికెన్ తీసుకున్నాను. కానీ పలావ్లో 1/2 kg మాత్రమే చికెన్ వేస్తాను. ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకొని రైస్కి సరిపడా కుక్వేర్ గిన్నె అయితే మనం పెట్టుకున్నాం. ముందుగా అయితే ఆయిల్ వేసుకుందామండి. సరిపడా ఆయిల్ వేసుకుందాం. దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. దాల్చిన చెక్క నేను 7 స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ముందుగా పత్తా వేసుకుందాం, బిర్యానీ ఆకు వేసుకుందాము. తర్వాత కడ మసాలా అండి, కడ మసాలా అన్నీ వేసేసుకున్నాము. సో అది బాగా వేగనిచ్చుకుందాం. జాజికాయ పొడి అండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి బాగా మెత్తగా వస్తుంది. ఇదే జాజికాయ చాలా ఇంపార్టెంట్ బిర్యానీకి. స్మెల్ కోసం కానీ ఫ్లేవర్ టేస్ట్ కోసం జాజికాయ మెయిన్ ఇంపార్టెంట్. ఆనియన్స్ వేసుకుంటాము. ఆయిల్ బాగా చూడండి బాగా మరిగిపోయింది కదా. ఆనియన్స్ వేసుకుందాం. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కొంచెం వేసుకుందాం. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాము. నేను 1/2 kg చికెన్ వేసాను. 3.5 గ్లాసెస్ రైస్కి 1/2 kg చికెన్ వేసాను. ఇది కొంచెం బాగా రోస్ట్ అవ్వాలి. చికెన్ బాగా ఫ్రై అయితే అయిపోయిందండి. ఇప్పుడు టమాటా పీసెస్ వేసుకుందామండి. టమాటా కూడా బాగా మగ్గాలి. బాగా మగ్గనిచ్చిన దాకా వెయిట్ చేయాలి. టమాటా చికెన్ ఆయిల్లో బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు మనకి మెయిన్ మసాలా అయితే వేసుకుంటున్నాము. మనం రాజుగారి చికెన్ పలావ్కి ఇప్పుడు మెయిన్ మసాలా చూపించాను కదా మీకు. ఇదే మెయిన్ అండి. బిర్యానీ అంతటికీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మసాలా ద్వారానే మనకి పలావ్ టేస్ట్ అనేది వస్తుంది. మసాలా కూడా వేసేసుకున్నాము. ఈ మసాలా కూడా బాగా వేగనిద్దామండి.
చికెన్ ముక్కలకి బాగా పట్టాలి మసాలా అనేది. చికెన్ ముక్కలకి బాగా పట్టనిద్దాం. చూడండి ఆయిల్లో బాగా తేలిపోయింది మసాలా అంతా కూడా. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొంచెం పుదీనా ఎక్కువే పడుతుంది. కొంచెం కొత్తిమీర. మంచి స్మెల్ అయితే వస్తుందండి. మసాలా స్మెల్ అయితే అసలు మసాలా వేగుతుంటేనే మంచి గుమగుమలు ఆడిపోతుంది మసాలా అంతా కూడా. ఇది కాసేపు అలాగా మగ్గనిద్దాం. కొంచెం ఇది కాసేపు వేగితే కొంచెం మూత పెట్టుకుందాం అండి. మసాలా కొంచెం ఉడకాలి, ఇంకా మూత పెట్టుకుందాం. మసాలా వేగుతుంది కదండి, అది వేగినంత లోపట మనం వేడి నీళ్ళు అయితే మరగబెట్టుకుందామండి. ఈ రాజుగారి పలావ్లోకి మనం చల్ల నీళ్ళు వేయకూడదు, వేడి నీళ్ళే వేయాలి. సో ఇది కొంచెం మనం 3.5 గ్లాసెస్కి నేను 7.5 గ్లాసెస్ వేసాను వాటర్. ఇది కొంచెం బాగా మరగనిద్దాం. వావ్, మసాలా చూడండి ఎలా బాగా వేగిపోయిందో. ఇంత మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. కొంచెం కారం అండి. మేము కారం కొంచెం తక్కువే తింటామండి, అందుకోసం నేను కొంచెమే 1/2 టీ స్పూన్ మాత్రంగానే కారం వేసాను. ఇది బిర్యానీ మసాలా అండి. ఆచి బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసాము. ఇది కలిపేసుకొని ముక్కకి బాగా మసాలా కారం ఉప్పు అంతా పట్టేదాకా కొంచెం ఫ్రై చేసుకుందాము. మసాలా అయితే బాగా వేగిపోయిందండి, మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది. వాటర్ బాగా మరిగిపోయింది, మసాలా కూడా మనకి బాగా వేగిపోయింది కనుక ఇప్పుడు వేడి నీళ్ళు మసాలా వేసేద్దామండి. మసాలాలోకి చూసారా, వేడి నీళ్ళు మాత్రంగానే వేసాము. చూసారా, ఆల్రెడీ మనం వేడి నీళ్ళు వేసాం కనుక ముక్కకి బాగా మసాలా అది పడుతుంది ఇప్పుడు. ఎందుకంటే చల్లి వేయడం వల్ల ఏంటంటే చప్పదనం వచ్చేస్తుంది చికెన్ అనేది. ఇప్పుడు మనం సాల్ట్ చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ సరిపోలేదండి, ఇంకొంచెం మేము సాల్ట్ అయితే వేస్తున్నాము. చూసారా ఎంత గ్రీన్గా వచ్చింది కదా వాటర్. ఎందుకంటే మనం కొత్తిమీర పుదీనా కూడా మిక్సీ పట్టి వేసాం కదా, దాని ఫ్లేవర్ అంతా కూడా ఈ కలర్లో వచ్చింది వాటర్. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం కాసేపు, బాగా మరగాలి కదా. ఇంకొంచెం వాటర్. మూత తీసి చూస్తున్నాం, చూసారా వాటర్ ఎలా మరిగిపోతుందో. సో మనం ఇప్పుడు రైస్ వేసేసుకుందాము. త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ అండి ఇది రైస్. చూసారా, మనం రైస్ అది వేసేసుకున్నాం కదా, సాల్ట్ కారం మసాలా అన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. కాసేపు మళ్ళీ ఉడికినంత వరకు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్ పడుతుంది ఇది ఉడకనందుకి. మూత తీసి చూద్దాము ఎలా ఉంది మనకి పలావ్ అనేది. ఇంకా ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి. సో మళ్ళీ మూత అయితే పెట్టేద్దాం. వావ్, చూసారా బిర్యానీ అంతా కూడా 75% అయితే కుక్ అయిపోయింది. ఇంకొక 25% ఉంది. వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు మనం లెమన్ పిండుకోవాలండి. ఈ స్టేజ్లో నిమ్మకాయ పిండుతున్నాం, ఒక్క నిమ్మకాయ మాత్రమే. ఇప్పుడు కలుపుకొని కాసేపు వదిలేద్దాం. ఇంకా ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకున్నాము. ఫ్రైడ్ ఆనియన్ వేసుకుంటున్నాం. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు
మూత పెట్టేసుకొని మనం ఈ తవ్వ మీదకి చేంజ్ చేసుకుందాం. ఈ వాడలేని తవ్వ ఉంటుంది కదండి, అందులోని మనం యూజ్ చేసుకుందాం. అది ఇప్పుడు దీంట్లోకి షిఫ్ట్ చేసేద్దాం. ఎందుకంటే కింద అడుగు పట్టకుండా మనకి బాగా కుక్ అయిపోతుంది. ఇంకొక 10 minutesలో అయిపోతుంది ఇది మనకి. వావ్, వేడి వేడిగా భీమవరం రాజుగారి చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఉంటుందో. తింటే టేస్ట్ చేసి మీకు చెప్తానండి. చూసారా ఎంత బాగా అయితే కుక్ అయిపోయిందో. తినాలి, ఎంత తొందరగా తినేయాలనిపిస్తుంది. మంచి స్మెల్ వస్తుందండి ఈ పలావ్ అయితే. వంట అంతా అయిపోయింది. సో రాజుగారి చికెన్ పలావ్ అయితే మీకు చూపించాను. ఈ చికెన్ కర్రీ అనేది వీడియో చేయలేదు, మీకు చూపించలేదు. ఇది చికెన్ పకోడా, ఇది చికెన్ పెరుగు చట్నీ, ఆనియన్. సో టేస్ట్ ఎలా ఉందనేది ఇప్పుడు మా వారు చెప్తారండి, చూద్దాం. చికెన్ కర్రీ నేను వీడియో చేయలేదండి, ఓన్లీ బిర్యానీ మాత్రంగానే, పలావ్ మాత్రంగానే చేశాను కదా. మా వారు టేస్ట్ ఎలా ఉందనేది చెప్తారు. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. చాలా వేడిగా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ అయితే. వేడి వేడిగా ఉంది. కూడా టేస్ట్ చేస్తానండి మా వారితో పాటుగానా. మా పిల్లలు అయితే ఆల్రెడీ టేస్ట్ చేశారు, బాగుందన్నారు. వేడి వేడిగా ఉందండి. పొగలు కక్కేస్తుందండి రైస్ అయితే. నోట్లో నీళ్ళు కూడా వచ్చేస్తుంది అంత. భీమవరం రాజుగారి చికెన్ పలావ్ అండి, చాలా బాగుంది. ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకొని చాలా బాగుంది. ఆనియన్ నంచుకొని తింటే టేస్ట్ అయితే మాటలతో చెప్పలేం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. చాలా బాగుందండి టేస్ట్ అయితే. సో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.